మన ముకుంద జ్యువెలరీలో రిపబ్లిక్ సేల్ ఫ్లాట్ 10% ఆఫ్ ఆన్ VA అన్ని జ్యువెలరీ మీద. నూతన బ్రాంచెస్ జూబ్లీ హిల్స్, వైజాగ్ లో అతి త్వరలో ప్రారంభం. విదేశీ పర్యటన ముగించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు హైదరాబాద్ కు రానున్నారు. దావోస్ లో ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో పాల్గొని అమెరికాలో లీడర్షిప్ కోర్సు పూర్తి చేసిన సీఎం ఈ రాత్రికి నగరానికి చేరుకోనున్నారు. రేపు మంత్రులు, PCC ముఖ్య నేతలతో సమావేశమై తాజా రాజకీయ పరిస్థితులు, పరిణామాలపై చర్చించనున్నారు. ఈ నెల 4 నుంచి సీఎం మున్సిపల్ ఎన్నికల ప్రచారం కోసం జిల్లాల్లో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగిసింది. అమెరికా నుంచి ఇవాళ రాత్రి హైదరాబాద్ కు రానున్నారు. గత నెల 19న ఉదయం మేడారంలో అమ్మవార్ల గద్దెలను పునఃప్రారంభించిన సీఎం అక్కడి నుంచి నేరుగా శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లి దావోస్ బయలుదేరారు. గత నెల 23 వరకు దావోస్ లో ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో పాల్గొన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ లక్ష్యాలను ప్రపంచానికి వివరించడంతో పాటు పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో దావోస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పర్యటన జరిగింది. AI, డేటా సెంటర్లు, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించింది. స్విట్జర్లాండ్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా వెళ్లారు. హార్వర్డ్ యూనివర్సిటీలోని కెనడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ లో లీడర్షిప్ పై సర్టిఫికెట్ కోర్సు చేశారు. గత నెల 25 నుంచి 5 ఖండాల్లోని 20 దేశాలకు చెందిన 62 మందితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు తరగతులకు హాజరయ్యారు. కోర్సు పూర్తి చేసిన సీఎం రేవంత్ రెడ్డికి హార్వర్డ్ కెనడీ స్కూల్ సర్టిఫికెట్ అందజేసింది. హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి సర్టిఫికెట్ కోర్సు చేసిన మొదటి సీఎం గా ఘనత దక్కించుకున్నారు. రేవంత్ రెడ్డి తరగతులకు హాజరు కావడంతో పాటు అసైన్మెంట్లు, హోంవర్క్లు, గ్రూప్ ప్రాజెక్టులు పూర్తి చేశారు. ఇవాళ రాత్రి హైదరాబాద్ రానున్న సీఎం రేవంత్ రెడ్డి రేపు మంత్రులు, PCC ముఖ్య నేతలతో సమావేశమై తాజా రాజకీయ పరిస్థితులు, పరిణామాలపై చర్చించనున్నారు. మున్సిపల్ ఎన్నికలు, ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, ముఖ్య నేతల విచారణ, బొగ్గు గనుల వివాదం తదితర అంశాలపై సమాలోచనలు జరిపే అవకాశం ఉంది. రేపు మధ్యాహ్నం బంజారాహిల్స్ లోని రావినారాయణ రెడ్డి ఆడిటోరియంలో తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్ కార్యక్రమానికి సీఎం హాజరై రావినారాయణ రెడ్డి పురస్కారాన్ని జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ప్రదానం చేయనున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ముఖ్యమంత్రి షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 4న నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ముఖ్యమంత్రి మున్సిపల్ ఎన్నికల ప్రచారం ప్రారంభం కానుంది. 5న కరీంనగర్ జిల్లా చొప్పదండి, 7న వికారాబాద్ జిల్లా పరిగి, 8న భూపాలపల్లి, 9న మెదక్లో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభల్లో పాల్గొంటారు.